హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే నార్త్ సెంటర్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇది తాజ్మహల్ ఎగ్జిబిషన్ అండి. లోపల కూడా అద్దరిపోయింది సెటప్ అయితే. ఇంకా చూసే ముందు రుచులు ఎందుకండి, చూసేద్దామండి. లోపలికి వచ్చేసి ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాం ఫర్ హెడ్ 80 రూపీస్. ఇదిగో లోపలికి అయితే వచ్చేసామండి. చూడండి ఇదంతా ఏంటో మీకు గుర్తొచ్చిందా? చిన్న త్రిబుల్ ఆర్ సెట్ అండి. మూవీని కళ్ళకు కట్టినట్టుగా మంచిగా ఒక పిక్స్ అయితే అట్రాక్షన్గా పెట్టేశాడండి. దాంట్లో ఉన్న ప్రతి బిట్ అనేది ఇక్కడైతే మనకైతే చూపించడం జరుగుతుందనమాట. చాలా అంటే చాలా బాగా సెట్టింగ్ అయితే చేశారనమాట ఇక్కడ. సో త్రిబుల్ ఆర్ సెట్ పిల్లలందరూ చక్కగా చూసి త్రిబుల్ ఆర్ సెట్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ వాళ్ళకి అవార్డు వచ్చిన దగ్గర నుంచి ఈ మూవీ మొత్తం కూడా క్లియర్గా పెట్టాడండి ఇక్కడైతే త్రిబుల్ ఆర్ సెట్ అని. సో ఇంక ఇదంతా కూడా చక్కగా అల్లూరి సీతారామరాజు అని, అండ్ ఇక్కడ జైల్లోంచి తప్పించుకున్నప్పుడు వాళ్ళిద్దరు చేసిన ఫైటింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది అనిపించిందండి. సో చూసారు కదండి ఎంత బాగుందో. ఇంక ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫైనల్గా అయితే ఇదైతే అనమాట. సో మళ్ళీని కాపాడుకోవడానికి వచ్చినప్పుడు సెట్ అనమాట అదంతా. చాలా అంటే చాలా బాగుంది. మీకు చూడడానికి ఎలా ఉందండి? సో గుంటూరులో ఇంకెవరైనా ఉండుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సిందండి ఈ ఎగ్జిబిషన్కి అయితే. అంత బాగుందనమాట, చాలా బాగుంది. ప్రతిసారి ఏదో ఒక వెరైటీ అయితే చేస్తారండి ఎగ్జిబిషన్లో మాత్రం. లాస్ట్ టైం కూడా నేను ఒకటి తీసి పెట్టాను, చూసే ఉంటారు మేబీ. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్లో చూడనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ వీడియో మొత్తం చూడండి, చూసినట్టు ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నుంచి వచ్చేది షాపింగ్ అండి. మా లేడీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆల్మోస్ట్ ఇంక ఇలాగే ఉంటాయి అనుకోండి. ఫర్ హెడ్ 80 రూపీస్ అంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ప్రాఫిట్ ఉండాలి కదా. సో అందుకోసం ఇవన్నమాట. ఇంకా చూసారు కదండి, మా అమ్మాయి ఇంకా ఆపలేమన్నమాట. ఏది కావాలంటే అది కొత్తగా ఏది కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఆపడం నా తరం అయితే కాలేదు. ఇటు వీడియో తీసుకోవడం, మా అమ్మాయిని ఆపడం, మా అమ్మాయికి కావాల్సినవి కనిపించడం దొంప తెచ్చేసిందండి. యాక్చువల్గా అయితే నేను, మా ఫ్రెండు, వాళ్ళ బాబు అండ్ మా పాప నలుగురం వెళ్ళామండి. నెక్స్ట్ ఇంకా చిన్న బాబు అనమాట, వాడు కూడా అంతే పరిగెత్తిచ్చాడనమాట అందరినీ. ఇక్కడైతే ట్రెండ్ అయితే ఏమైతే ట్రెండ్ వచ్చాయో ఆ ట్రెండ్ మొత్తం ఈ ఎగ్జిబిషన్లో అయితే కళ్ళకు కట్టినట్టుగా అండ్ మనల్ని మనం ఆపుకోలేని విధంగా ఉన్న వెరైటీస్ అయితే ఇక్కడైతే. మా పాప అయితే ఇంకా ఏదో పెన్ అనుకుంటా మేబీ, ఆ పెన్ కోసం చాలా ఫైటింగ్ చేసింది నా మీద. వద్దంటే వినలేదండి, ఇంకా తప్పలేదు, నాకు కూడా ఇప్పించేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇలాగే కప్స్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయని చెప్పేసి ఒక సెట్ అయితే తీసుకున్నాము నేను మా ఫ్రెండు. చాలా బాగున్నాయి కప్స్ అయితే, ఈచ్ వన్ 30 రూపీస్ అండి. సో ఇంక ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారుగా, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి, వర్త్గానే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా రీజనబుల్ కాస్టెస్. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కానీ పింగాణి కానీ అండ్ ప్లేట్స్ ఎవ్రీథింగ్ అనేది చాలా బాగుంది. ఇగో ఇవి వచ్చేసి మన నైటీస్ అండి, మా లేడీస్ యొక్క నైటీస్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా అంతా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ మీద పడ్డామన్నమాట. ఇది వచ్చేసి శ్రీవాణి ముంత జున్ను అంటండి. ఏం లేదు, జస్ట్ జున్ను అంటే మనం ఇంట్లో చేసుకునే జున్నే, దాన్నే ఇంకా ఇలా ముంతలో పెట్టేసి అమ్ముతున్నాడు ముంత జున్నని. ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. కానీ పర్లేదులేండి, మనం ఇంట్లో చేసిన దానికన్నా కొంచెం బెటర్గానే ఉంది. సో ముంతజున్ను అంటాం కదని చాలా బాగుంది. ఏముందిలే మనం చేసినట్టు ఉంది అంటున్నాను అనమాట టేస్ట్ చేసి. ఇంక ఇక్కడ వచ్చే 360 సెల్ఫీ స్టిక్ అనమాట ఇది. అది కూడా ఎక్కాము, బట్ కానీ అది వీడియో అనేది సరిగ్గా తీయలేదు, అందుకని పెట్టలేకపోయాను. నెక్స్ట్ ఇంకా బాబు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడండి ఎగ్జిబిషన్లో. పిల్లలందరికీ అవుటింగ్కి ఇలా చక్కగా ఎగ్జిబిషన్ అనేది చాలా ఉపయోగపడింది అనమాట. ఇంకా వీకెండ్లో వెళ్తే ఏంటంటే అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదండి. సో అందువల్ల పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి వెనస్డే వెళ్ళామన్నమాట. చాలా ఫ్రీగా ఉంది, హ్యాపీగా అన్నీ తిరిగాము, అన్ని రైడ్స్ కూడా ట్రై చేసామండి. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. సో ఇంక ఇక్కడ చూసారు కదండి, ఢిల్లీ మసాలా అప్పడం అండి. చూడండి ఎంత పెద్ద అప్పడం. సో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ మనం ఇంట్లో చేసుకుంటే అంత రాదండి. ఒకసారి తీసుకొని మేము ఇంకా వేస్ట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి సారా ఏం తీసుకోలేదు, జస్ట్ అక్కడే తినేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ చాక్లెట్ కేక్ కూడా ఉందండి, చాలా టెంప్టింగ్గా ఉంది.
ఇప్పుడే కదా స్పైసీగా తినింది, అప్పుడే స్వీట్ ఎందుకులే అని చెప్పేసి లాస్ట్లో తిన్నామని దీన్ని స్కిప్ చేసేసాము. ఇంకా తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా ఇక్కడైతే నూడిల్స్ అని, పావ్ బాజీ అని చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇంకా అదొకటి ఇంకా అవి కూడా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి ఇవన్నీ అయితే. జైంట్ వీల్ అని చాలా బాగున్నాయి పిల్లల గేమ్స్ కూడా. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలని చెప్పేసి ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే నాన్ వెజ్ అయితే అవైలబుల్గా లేదు, జస్ట్ వెజ్ అయితే ఉందండి ఇక్కడ. వెజ్ వచ్చేసి వెజ్ నూడిల్స్ అండ్ పావ్ బజ్జీ అండ్ పానీపూరిలో ఎన్ని టైప్స్ ఆఫ్ పానీపూరీస్ ఉంటాయి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. కాస్ట్ కూడా అలాగే ఉందండి, కొంచెం చూసి తీసుకోవాలన్నమాట ఇక్కడ, అంత కాస్ట్ ఉందండి బయటకన్నా. క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉందండి. బట్ కానీ ఇంకా అన్నీ తిరుగుతున్నాం కదా, దానికి కూడా పేషెన్సీ కావాలి కదా. పేషెన్సీ కావాలంటే పొట్టలో ఏదో ఒకటి పడాలి, అందుకని చెప్పేసి కొంచెం కొంచెం లిటిల్ బిట్ తిన్నాం అనమాట. ఇంకా రిమైనింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. వీడియో నచ్చితే మర్చిపోమాకండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.